హైదరాబాద్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. నరహరి ఆఫీసులో బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణలు రావడంతో మొత్తం 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాల్లో బంగారం, ఆస్తి పత్రాలు, సోదా కోర్టు స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. సో ఇప్పటికీ కూడా ఏసీబీ అధికారుల సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ ఏరియాలో జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విషయంలో ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సోదాలు దాదాపుగా 10 చోట్లలో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. బంధువుల ఇంట్లో, అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంట్లో ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా నారాయణగూడలోని అతని కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులకు దాదాపుగా రెండవసారి ఇది ఏసీబీ అధికారులు ఒక నరహరి ఇంట్లో సోదాలు చేయడం రెండవసారిగా అని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క నరహరి ఇంటికి సంబంధించి దాదాపుగా ₹1,10,00,000 వరకు కూడా నగదు గుర్తించడం అయితే జరిగింది. అంతేకాకుండా భూమికి సర్వేకి సంబంధించి వివాదాల పరిష్కారం, భూ స్వాధీనం వంటి కీలక బాధ్యతలు ఈ యొక్క నరహరి నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అతని దగ్గర కూడా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. బంగారు ఆభరణాలు దాదాపుగా కేజీ, అదేవిధంగా వెండి కేజీ ఈ యొక్క అధికారులు తమ సోదాలు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క సోదాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టుగా అయితే సోదాల్లో అయితే అధికారులు గుర్తించడం అయితే జరిగింది. అంతేకాకుండా ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్లు మొత్తంగా కూడా ఈ యొక్క అధికారులు స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎంత మేరకు ఈ యొక్క సోదాలకు సంబంధించి ఎంత మేరకు ఈ యొక్క అక్రమంగా ఈ యొక్క ఆస్తులు కూడబట్టారనే దానిపైన ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఈ యొక్క మొత్తంగా కూడా సోదాలు కొనసాగిస్తున్న విజువల్స్ మనం ప్రస్తుతం గమనించవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించి ఈ యొక్క సోదాల్లో బంగారం, కేజీ వెండి, అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన కాగితాలు, అదేవిధంగా గచ్చిబౌలిలో 2 విల్లాలు ఉన్నట్టుగా అయితే అధికారులు గుర్తించడం అయితే జరిగింది. అంతేకాకుండా నగరంలో వివిధ ప్రాంతాల ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఈ యొక్క అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అంతేకాకుండా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయడానికి ఇప్పటికే అధికారులు ఏసీబీ అధికారులు బ్యాంకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇంకా ఇతనికి సంబంధించి అయితే కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఇతర బంధువులకు సంబంధించిన ఇళ్లలో కూడా అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క సోదరునికి సంబంధించి కీలక సోదరుని ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే గతంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాలు నిర్వహించిన అనంతరం ఈసారి గుర్తించడం అంటే పెద్ద ఎత్తున ఆస్తులు ఈ యొక్క అక్రమంగా కూడబెట్టినట్టుగా అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి సోదాలు నిర్వహించిన నేపథ్యంలో కూడా 100 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టుగా అయితే అధికారులు ఈ యొక్క సోదాల్లో అయితే గుర్తించడం జరిగింది. ప్రధానంగా గచ్చిబౌలిలో 2 విల్లాలు, అదేవిధంగా ₹1,10,00,000 నగదు కూడా ఈ యొక్క ఏసీబీ అధికారులు సోదాల్లో అయితే గుర్తించడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ సంబంధించి, అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏ మేరకు పెట్టుబడులు పెట్టారనే దాని ఈ యొక్క సోదాలు పూర్తయిన తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. సింధు.